భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో జరిగిన వేడుకలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గృహకల్పలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న మహనీయుడి విగ్రహానికి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎండల తీవ్రత దృష్ట్యా స్థానికుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకాళ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. దేశంలోనే ఆనాడు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనుకబాటుతనాన్ని ఎదుర్కొన్నారో, మేధావులు ఎవరైతే పెద్దలు విద్యావసత్ అనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైన విద్యను అభ్యసించి ఏదైతే అవమానించారో అక్కడే వారిని సమాధానం చెప్పారు. అటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, జై భీమ్ అంటే ఒక నినాదం. జై భీమ్ అంటే పడిపోయినటువంటి వ్యక్తిని నికార్సుగా నిలబెట్టడం. కాబట్టి జై భీమ్ అనే నినాదం కాదు, మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని మతాలకు సమానంగా చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి మహనీయుడి అడుగుజాడల్లో అందరు నడవాలని ఉన్నటువంటి నేటి సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషిని తెలిసే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారికి తెలిసే విధంగా చేయాలని కూడా కాంపిటీషన్స్, ఎస్ఐరైటీస్ కానీ ఇలాంటివన్నీ పెట్టి నిర్వహించాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి సహకారం అందించిన ప్రవీణ్ జమయ్య గారికి, అదేవిధంగా మనం పురస్కరించుకొని ఈరోజు రాజీవ్ గృహకల్ప డాక్టర్ బాబాసాహెబ్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ప్రొఫెసర్ అన్న రవీంద్రన్న గారికి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ, శ్రీకలమ్మకు, గఫర్ గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా సుజాతమ్మకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజీవ్ గురించి చేసిన అపరాత్రి ఫోన్ చేసిన నేను వాళ్ళ గురించి ఎల్లవేళలా నిలబడేవాడిని, ఎప్పుడు ఉండేవాడిని, ఉంటాను కూడా. ఈ రకంగా మరి మీతో మమేకమైనరు. అది కాకుండా అంబేద్కర్ చౌరస్తా అని పేరు మార్చాలన్నారు. 100% మరుదాం. మేము ఈ 4-5 రోజుల్లో ఒక బోర్డు తయారు చేపించి పెడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురించి ఇంతకుముందు వాగ్దాలు ప్రొఫెసర్ గారు రవీంద్రన్న గారు చెప్పిండ్రు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. సృష్టి చేసినటువంటి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తూ మరి ఈరోజు సస్యశ్యామలంగా శాంతియుతంగా ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని మనం వెళ్తా ఉన్నాం. ఈ ఆయన ఇచ్చిండు కాబట్టి ఓటు అనే ఆయుధంతో మంచిని చెడును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఎప్పుడు స్మరిస్తూ వారి యొక్క ఆశయాల గురించి అనునిత్యం అందరం కూడా పాటుపడాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ